ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అహల్య గారు ఏమైంది? నాకు ఊరుములో మెరుపులంటే చాలా భయం అండి. ఎందుకు? ఎందుకో తెలీదు. ఎప్పుడు ఊరుములో మెరుపులు వచ్చినా ఇలాగే మా అమ్మమ్మని గట్టిగా వాటేసుకుని పట్టుకునేదాన్ని. అమ్మమ్మేమో అర్జున పాల్గొన అంటూ నన్ను ఓదార్చేది. ఏమండి, బయట ఉరుములు మెరుపులు తగ్గిపోయాయండి. పడుకోండి. ఈ ఉరుములు మెరుపులు నా మీద పగ పట్టేశాయండి. నన్ను ఈ రాత్రి నిద్రపోనిచ్చేలా లేవు. అర్జున పాల్గొన, అర్జున పాల్గొన, అర్జున పాల్గొన, అర్జున పాల్గొన. అహల్య గారు అలాగే ఉండండి, నాతో మెల్లగా రండి. ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయనే, విన్నట్టుందే ముందే ఏదో ప్రాణమైన పిలుపునే, ఏమి మాయో 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 మది తేలిపోయనే, ఏమి హాయో 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 ఎదవూయలుగనే, ఏమి మాయో 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 మది తేలిపోయనే, ఏమి హాయో 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 ఎదవూయలుగనే, నీతో ఉంది కాను. ఇప్పుడు మీకు ఈ పాట తప్ప వేరే సౌండ్సే వినిపించవు. కిందే ఉందో లేదో పదండి. అడుగెరుగకున్నదే, ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయనే, విన్నట్టుందే ముందే ఏదో ప్రాణమైన పిలుపునే, ఉన్నట్టుండి ఉండి గుండె ఈ పాట జోలపాటలు వింటూ హ్యాపీగా పడుకోండి. విన్నట్టుందే ముందే ఏదో ప్రాణమైన పిలుపుదే. మళ్ళీ ఏమైంది? ఉరుములు వినిపించకపోయినా మెరుపులు కనిపిస్తున్నాయండి. ప్లీజ్ మీరు నా దగ్గరే ఉండండి. ప్లీజ్. అలాగే. హలో, నువ్వా? ఏరా, కథ కొత్త మలుపు తిరుగుతున్నట్టుంది. కొత్త మలుపా? మరి కాదా? నిన్నటి వరకు అహల్య పట్ల నీకుంది బాధ్యత అన్నావు, మరి ఇప్పుడేమో అహల్య నీ సొంతం అంటున్నావు. అలా ఎందుకన్నానో నాకే తెలీదు. నీ మనసులో లేనిది బయటికి ఎలా వస్తుంది? అదే, ఆ మాటకి అర్థం ఏంటో నిజంగా అర్థం కావడం లేదు. అర్థం కాలేదా లేక అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నావా? ఏమో, ఆ ఫీలింగ్కి మీనింగ్ ఏంటో నాకు తెలియట్లేదు. అంటే తెలియకుండానే ఏదేదో చేసేస్తున్నావు అన్నమాట. ఆ తర్వాత ఈ కథ ఇంకెన్ని మలుపులు తిరగబోతోందో.
నిన్నటి వరకు అహల్య పట్ల నీకుంది బాధ్యత అన్నావు. మరి ఇప్పుడేమో అహల్య నీ సొంతం అంటున్నావు. బుజ్జి కన్నా, నువ్వు పెరగడం మొదలు పెట్టావా? నీకు బుజ్జి బుజ్జి కాళ్ళు, చిట్టి పొట్టి చేతులు, చిన్ని చిన్ని కళ్ళు, చిన్న చిన్న పెదాలు అన్నీ వస్తున్నాయా? నువ్వు పెరగడం నాకు తెలుస్తుంది నాన్న. నీ స్పర్శ నాకు అర్థమవుతుంది. నువ్విలాగే త్వరగా పెరిగి తొందరగా బయటికి రావాలి. నాకు నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆత్రంగా ఉందిరా. అహల్య గారు, నిన్న నాన్నకి చెస్ట్ పెయిన్ వచ్చింది కదా, చెకప్ చేయించడానికి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. మీరు టైంకి ఫుడ్ తిని టాబ్లెట్స్ వేసుకోండి. నేను లేని కదా అని నిర్లక్ష్యం చేయకండి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే నాకు కాల్ చేయండి, సరేనా? అహల్య గారు, ఏమైందండి? ఎందుకా కన్నీళ్ళు? ఒంట్లో బాగాలేదా? కడుపులో ఏదైనా ప్రాబ్లంగా ఉందా? సరే, మాతో పాటు హాస్పిటల్కి వస్తారా?